హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద RS4 ఛానల్. టుడే అప్డేట్స్ ఆర్ చాలా ఉన్నాయి. మంచి మసాలా అప్డేట్స్ అనమాట. ఇట్స్ ఫుల్లీ ఎంటర్టైనింగ్గా ఉంటాయి అండ్ మీకు చాలా గూజ్ బంప్స్ని తెప్పించే అప్డేట్స్ ఉన్నాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో లేట్ లేకుండా అప్డేట్స్ అయితే చెప్పేస్తాను. ఫాస్ట్గా చెప్తాను, మీరు స్లోగా వినండి. సో ఫస్ట్ స్పిరిట్ అనమాట. మనకి మ్యాక్సిమం ఇప్పుడు ట్రెండ్లో నడుస్తుంది స్పిరిట్. సో స్పిరిట్లో డాన్లీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయాడు. ఇక విలన్గా డాన్లీనే అనుకుంటున్నారు. అండ్ గోపిచంద్ని కూడా తీసుకునే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అండ్ 90% ఇంతకుముందు గోపిచంద్ కూడా చెప్పాడు, మేము కలిసి మూవీ చేయబోతున్నాం అండ్ రోల్స్ ఏదైనా కానీ కలిసి అయితే మూవీ చేయబోతున్నాం అని చెప్పాడు. ఇంకా ఉండబోతున్నాడు అంటే వన్ ఆఫ్ ది యాంటోగనిస్ట్గా ఉండబోతున్నాడు గోపిచంద్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సలార్ అప్డేట్ అనమాట. సో చాలా మంది జాన్ 25th or 26th సలార్ 2 అప్డేట్ రాబోతుంది అంటున్నారు, కానీ అట్లాంటిది ఏం లేదండి. సో నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, లాస్ట్ వీడియో పెట్టాను అప్డేట్ అని. సో ఇట్లాంటివి ఏం లేవు. డ్రాగన్ ఎన్టీఆర్ నీళ్ళు చేస్తున్నాడు కదా, సో డ్రాగన్ అప్డేట్ ఇవ్వకుండా సలార్ 2 అప్డేట్ ఎందుకు ఇస్తాడు, ఎలా ఇస్తాడు చెప్పండి. సో అట్లాంటి అప్డేట్స్ ఏం లేవు, మీరు అట్లాంటి హోప్స్ ఏం పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఈజ్ ఎన్టీఆర్ నీల్. ఇట్స్ ఏ డ్రాగన్ మూవీ. ఇట్స్ షూట్ స్టార్ట్స్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ విత్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అనమాట. అంటే ఫారెస్ట్ లో సమ్ ఆఫ్ సీన్స్ షూట్ ఉంది. సో ఇక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ ఆర్ ఎనీథింగ్ ఏదో షూట్ జరుగుతుంది. అండ్ ఆ షూట్ అయిపోగానే నెక్స్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇంకా పెద్ది గురించి మాట్లాడుకుంటే, పెద్ది ఒక సాంగ్ షూట్ అయితే చేస్తున్నారు తెలంగాణలో. ఆ సాంగ్ షూట్ అయిపోతే మనకి ప్రోమో ఆర్ సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. నెక్స్ట్ శ్రీరామనవమికి కానీ ఏదైనా ఫెస్టివల్ టైంలో చూసుకొని మనకి ప్రోమో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యారడైజ్ అనమాట. ప్యారడైజ్ పోస్ట్ పోన్ అంటున్నారు, మరి ఎంతవరకు నిజం ఎంతవరకు రూమర్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో మనకి అట్లాంటి ఏం పెట్టుకోకూడదు. సో ఎందుకంటే మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేస్తే తప్ప మనం ఎటువంటి విని చూసి అట్లా చేసి మాట్లాడుకోకూడదు. సో సమ్ ఆఫ్ ఉంటాయి, కొన్ని ఛానల్స్ ఉంటాయి, వాటిలో చూసి నిజం అనుకుంటాం మనం. సో అట్లాంటిది ఏం లేదండి. ప్యారడైజ్ వచ్చే టయానికి రావచ్చు, లేకపోతే ఆ టయానికి మూవీ వాళ్ళు అనౌన్స్ చేయొచ్చు ఇట్స్ ఏ పోస్ట్ పోన్ అని, అంతే తప్ప. సో పోస్ట్ పోన్ అయితే ఏం లేదు, అన్ని ఎట్ ఏ టైంకి వచ్చేస్తాయి. March 27, 26, 19 డెకాయిడ్, టాక్సిక్, ఇట్లాంటి చాలా మూవీస్ ఉన్నాయి. మంచి మూవీస్ ఉన్నాయి. మార్చ్ మొత్తం పండగ వాతావరణం చూస్తాం మనం థియేటర్స్లో. సో నెక్స్ట్ అప్డేట్ ఈజ్ ఇది ఒక బజ్ అనమాట. మరి బజ్ అనుకోవచ్చా ఏదన్నా అనుకోవచ్చా నాకైతే అర్థం కాలేదు. సో ప్రభాస్ అనిల్ రావుపూడి అంటున్నారు. సో అది అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఇంకొక బజ్ ఏంటంటే అఖిల్ అనిల్ రావుపూడి నెక్స్ట్ సంక్రాంతికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చాలా 90% వరకు మనకి బజ్ అయితే ఉంది. సో అనిల్ రావుపూడి, అఖిల్ మనం 2 విధాలుగా తీసుకోవచ్చు. అనిల్ రావుపూడికి ఇప్పుడన్నా ఫ్లాప్ పడకుండా ఉంటుందా, లేదా అఖిల్కి ఇప్పుడన్నా హిట్ పడకుండా ఉంటుందా అని 2 విధాలుగా ఆలోచించవచ్చు. సో మీరు ఏ విధంగా అనుకుంటున్నారు కామెంట్ చేయండి. హిట్ పడిద్ది అనుకుంటున్నారా, లేదా అనిల్ రావుపూడికి ఫ్లాప్ పడకుండా ఎట్లా ఉండిద్ది అనుకుంటున్నారా? ఇట్స్ ఏ ఫన్నీయెస్ట్ అనమాట. అదే మన ట్విట్టర్లో కూడా చాలా ట్రెండ్ అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. దీస్ ఆర్ ద అప్డేట్స్ టుడే. సో అప్డేట్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.